వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు మిగిలిపోయిన అన్నంతో నేను మురుకులు వడియాలు తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది సీజన్తో పని లేకుండా మనం పెట్టుకోవచ్చు. ఇట్లా రాత్రి మిగిలిపోయింది నాకు గిన్నె నిండా అండి. దాన్ని కుక్కర్లోకి వేస్తున్నాను. కుక్కర్లోకి వేసి ఆ అన్నాన్ని, మిగిలిపోయిన అన్నాన్ని ఒకటికి ఒక గ్లాసు, అప్పుడు నాకు 1.5 గ్లాస్ దాకా వచ్చిందండి అన్నము. కాబట్టి 1.5 కప్పు 1.5 గ్లాస్తో వాటరు, కొంచెం సాల్ట్ వేసేసి 2-3 విజిల్స్ రంపించేసేసి అన్నాన్ని మెత్తగా ఉడికిచ్చేసుకోవాలండి. మిగిలిపోయిన అన్నాన్ని లేదు అంటే మీరు ఫ్రెష్ రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా విజిల్ పోయిన తర్వాత దాంట్లో నేను కొంచెం జీలకర్ర, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేస్తున్నాను. మీరు ఆ చిల్లీ ఫ్లేక్స్ బదులు జీలకర్ర, పచ్చిమిరపకాయ, సాల్ట్ వేసి కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చండి. నాకు ఎండుమిరపకాయ అంటే కొంచెం ఇష్టము. ఎందుకంటే అది మంచి రంగునిస్తుంది, మంచి కలర్లో వస్తాయి వడియాలు, రెడ్డిష్గా వస్తాయి. అందుకని నేను ఎండుమిర్చియే వాడతాను. ఇంక ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. పేస్ట్ కానీ చేసుకోకపోతే మనకు మురుకుల చిట్లో నుంచి వడియాలు పడవు. కంపల్సరీగా మనం మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకున్నప్పుడు మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు సాల్ట్ కానీ ఇంకేదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా నేను మురుకుల చిట్లలో వేసేసుకొని మురుకులు వడియాలు వేసేసుకుంటున్నానండి మిగిలిపోయిన రైస్తో. ఇవి వచ్చేసి బియ్యపు గోతాలు వస్తాయి కదా, ఆ బియ్యపు గోతాలని కట్ చేసేసి వేసుకున్నాను. ఇవి మళ్ళీ మనం వాష్ చేసేసుకొని ఇంకొకసారి కూడా వాడుకోవచ్చండి. నేను ఏ సీజన్లో అయినా పెట్టుకుంటాను. కొంతమంది రౌండ్ పెడతారు. ఇట్లా మురుకులు వేసి చూడండి, సూపర్గా టేస్ట్గా ఉంటాయి. నాకు దాదాపు 25-26 వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి షేప్లో రావండి. ఎండిన తర్వాత కొంచెం షేప్ అవుట్ అయిపోతాయి, కానీ వడియాలు చాలా బాగుంటాయి. నాకు 2 షీట్లలో పెడితే ఒక పళ్ళెంకి వచ్చాయండి ఇవి ఎండిపోతే. ఇట్లా మనకి నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు. నేను పెద్దవి వేసుకుంటున్నాను. మీరు చిన్న చిన్న వడియాలు కూడా ఒత్తుకోవచ్చు. ఒత్తుకునేటప్పుడు మీకు వడియం రాలేదు అని అంటే మీరు కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటాయి. ఇట్లా మిగిలిన అన్నంతో మీకు నచ్చిన అంటే కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంత పచ్చిమిరపకాయతో కూడా చేసుకోవచ్చు. ఒకసారి సమ్మర్లో ఏ సీజన్లో అయినా చేయండి. ఇట్లా నాకు 2 షీట్స్ వచ్చాయి. ఆ 2 షీట్స్ని మళ్ళా క్యారిడార్లో ఎండబెట్టేసుకుంటున్నాను. చూడండి, నాకు ఎండితే అవి అలా వచ్చాయండి. కొంత ప్లేట్కి వచ్చాయి, కానీ నాకు 2 ట్రిప్పులకి సరిపోతాయి. మంచి కలర్లో చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మిగిలిపోయిన అన్నంతో వడియాలు పెట్టుకుంటే. మీరు వింటర్లో అయినా సమ్మర్లో అయినా ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. కానీ జాగ్రత్తగా ఎండపెట్టుకోవాలి, ఈగలు వాళ్తాయి, అదొక్కటే చూసుకోండి. వేయిస్తే చూడండి నాకు ఎంత బాగా వేగుతున్నాయో. ఒకసారి మీకు ఎట్లా మిగిలిపోతూనే ఉంటుంది కదా అన్నము, అప్పుడు ఒకసారి ఇలా వడియాలు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ అండి.